మళ్ళీ గురుద్రోణుని చూడు. చూసి జ్ఞాపకం చేసుకో. ఎంత గర్వంతో ప్రేమతో గురువుగా వారు నీకు తమ జ్ఞాన సంపదను విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారివి కాగా నేను నిన్ను విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారిగా తయారు చేస్తాను. నిన్ను విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని చేసేందుకు వారు తమ భుజాలపై పాప భారాన్ని మోస్తున్నారు. స్మృతికి తెచ్చుకో పార్థ. నీవు నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటన వేలును ఇవ్వాలి. ఇక అటువైపు వికర్ణుని కూడా చూడు. కేవలం తనొక్కడే నాడు ద్యూత సభలో అన్యాయాన్ని ఎదిరించే సాహసం చేశాడు. యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారి శస్త్రాన్ని త్యజించక తప్పదు. కానీ ఒక స్త్రీని ఇలా విభస్త్రం చేయడం న్యాయం